శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసిద్ధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. వచన భాగవత పారాయణం ఎపిసోడ్ 34 చెప్పుకోవాలి. 33 ఏం చెప్పుకున్నామంటే అందుకనే వానికి విష్ణుభక్తి చడలలేదు, అది హరిభక్తుల విశేషం అని చెప్పుకొచ్చాడు. ఎవరి గురించి అంటే చిత్రకేతువుగా ఉన్నట్టే పూర్వ వృత్తరాసుడు కథ చెప్తున్నమాట. ఇప్పుడు 15వ అధ్యాయం చిత్రకేతువునకు అంగిరస నారదుల ఉపదేశం. సూరసేన దేశాన్ని చిత్రకేతుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయనను ప్రజలందరూ కన్న తండ్రిలా చూసేవారు. మంత్రి సామంత పురోహితులు ప్రాణస్నేహితులు వల్ల చూసేవారు. రాజ్యంలో అందరూ సుఖంగా సర్వభోగాలతో సంతోషంగా ఉన్నారు. అలా ఉండగా ఒకనాడు అంగిరసుడనే ముని ఆయన భవనానికి వచ్చాడు. వచ్చిన మునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సుఖాసీనం అర్పించి అనంతరం అంగిరసుడు, రాజా ఇన్ని భోగాలున్నాయి, అనుచరులు అందరూ ఉన్నారు, నేను దైవంగా ఆరాధిస్తూ ఉన్నారు, భార్య అందరూ అనురాగంతో ఉన్నారు, అయినా నీ వదనంలో దీనభావం ఉండడానికి కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ చిత్రకేతు, స్వామి, త్రికాలజ్ఞులైన మీకు తెలియని విషయాలంటూ ఉంటాయా అని మౌనంగా తలవాల్చుకున్నాడు. అంగిరసుడు, రాజా, ఇన్ని సంపదలు సుఖాలు ఉన్న సంతానలే బాధే కదా నిన్ను వేధిస్తోంది. సరే, నీ చేత పుత్రకామిష్టి చేయిస్తాను అని ఒక సుముహూర్తంలో ఆ మహాకృతును నిర్వహింపజేసి యజ్ఞఫలాన్ని మహారాణి కృతజ్ఞతకి ఇచ్చాడు. ఆవిడ గర్భవతి అయి 9 నెలలు నిండగానే కుమారుని కన్నది. రాజ్యంలోని వాళ్ళందరికీ ఆనందం కలిగింది. మహారాజు సంతోషంతో తన దేశంలోని విద్వాంసులకు భూదాన గోదాన సువర్ణదానాలు చేసి సర్వ ప్రజలను అన్నదానాలతో తృప్తిపరిచాడు. ఆ కుమారుడు దినదిన ప్రవర్ధమానుడై ఆ దంపతుల ప్రేమకు పాత్రుడయ్యాడు. ఈ కారణం చేత మిగిలిన భార్యలకు అసూయ కలిగి వారు ఒక రాత్రి ఆ రాజకుమారునికి విషం పెట్టి చంపారు. చిరకాలానికి కలిగిన కుమారుని మరణంతో మహారాజు గుండెలు బద్దలయ్యేలా విలపిస్తుంటే పరిజనులు, అమాత్యులు, పురోహితులు చేరి విచారసాగరంలో మునిగిపోయారు. ఈ సంగతి తెలిసి అంగిరసుడు నారదునితో కలిసి వచ్చి, మహారాజా, దేనికి విచారిస్తున్నావు? ఈ దేహము దేహి ఏమిటి? అంతా నారాయణుని మాయ. ఈ రాజ్యం, మంత్రులు, భోగాలు ఇవన్నీ నిత్యాలు కావు. పుడుతూ చస్తూ ఉండడం ప్రాణిధర్మం. దానికోసం అవివేకంలో పడి శోకించకు అని వైరాగ్యబోధ చేశాడు. అనంతరం నారదుడు ఆ రాజుకి నారాయణ మంత్రోపదేశం చేసి, మహారాజా, ఈ మంత్రాన్ని 7 రోజులు దీక్షగా పఠించిన వారు ఈ భౌతిక క్లేశాల నుంచి విముక్తులై పరమపదం చేరుతారు. అయినా ఒక చిత్రం చూడు అని బాలుని బ్రతికించి ఆ బాలుతో, నాయనా, నువ్వు మీ నాన్నగారి సింహాసనం ఎక్కి రాజ్యం వెలుకో అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, స్వామి, ఇప్పటికీ నేను ఎన్నో దేవజన్మలు ఎత్తాను, జంతువుల గర్భంలో యాతనలు పడ్డాను, నరజన్మలు ఎత్తాను. ఇన్ని జన్మల్లో వీరు ఏ జన్మ తాలూకు జనని జనకులు? తండ్రి, కొడుకు, భార్య, భర్త ఏమిటి వరుసలు? ఎందుకు ఈ రాగద్వేషాలు? నాకు వీరెవరూ ఏమీ కారు. ఉదాసీనుడైన పరమేశ్వర రూపుణ్ణి నేను. మీరా అంతా విచారం వదిలి నారాయణ స్మరణతో జీవించండి అని అదృశ్యమైపోయాడు ఆ బాలుడు. 18వ అధ్యాయం దితి అదితుల సంతానం మరుద్గణముల జన్మవృత్తాంతం. రాజేంద్ర, కశ్యప ప్రజాపతికి దితి అదితి అని 2 భార్యలు కదా. వారిలో అదితి సంతానం అసురులు, దితి సంతానం అయిన దేవతలు. దైత్యదానవులు నిరంతరం హింసించి సంహరిస్తూ ఉండడం ఆ తల్లికి తీరని బాధ అయిపోయింది. ఆమె ఒకనాడు భర్తను చేరి పరిచర్యలతో మధుర వాక్కులతో ఆయన మనసు రంజింపజేసింది. ఆయన ప్రీతితో, ఇల్లాలా, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె, నాథా, మీరు నిజంగా నా మీద అనుగ్రహంతో ఉంటే దేవేంద్రుని సంహరించే కుమారుని దయచేయించండి అంది. పూసల వ్రతం. అప్పుడు కశ్యపుడు తన మనసులో ఆ పరమాత్ముడే అన్నింటికీ కారకుడని భావిస్తూ, ప్రాణేశ్వరి, నీ కోరిక తీరుతుంది. దేవతలకు బంధువుగా ఉండేవాడు, ఇంద్రుని సంహరించేవాడు అయినా కొడుకు కలుగుతాడు. కానీ దానికి నువ్వు ఒక దీక్ష వహించి
సంవత్సర కాలం నిష్ఠలో ఉండాల్సి జాగ్రత్తగా విను. సర్వభూతాల మీద ప్రేమ ఉండాలి. పరుషంగా మాట్లాడరాదు, కోపం రాకూడదు, అబద్ధం ఆడకూడదు, గోళ్ళు తీయకూడదు, కేశాలు రానివ్వరాదు, అమంగళ కలిగించే ఎముకలు పొరలు తాకరాదు, సాధ్యమైనంత వరకు నదుల్లోనే స్నానం చేయాలి లేదా విశాల సరోవరాలు అంతే తప్ప నూతుల్లో నీరు కుండల్లో తెచ్చిన నీరు స్నానానికి పనికిరాదు, ఆడరాదు. దుర్బుద్ధులతో మాట్లాడుకు. ఒక మారు కట్టిన చీర ఇంకోసారి పెట్టుకున్న పూలు ఒకసారి కట్టిన చీర ఒకసారి పెట్టుకున్న పువ్వులు మళ్ళీ దగ్గరకు రానివ్వకు. ఎంగిలి చేసిన అన్నం తినకు. కుక్కలు, పిల్లులు, గద్దలు, క్రిమికీటకాలు తాకిన ఆహారం స్వీకరించకు. మాంసం ముట్టకు. పాత్రతోనే తప్ప దోశలతో నీరు తాగద్దు. మితంగా మాట్లాడు. జుట్టు విరబోసుకోకు. అలంకార శూన్యంగా కనిపించకు. నిద్రపోయే ముందు కాళ్ళు కడుగు. తడికాళ్ళతో పడుకోకు. సంధ్యా సమయంలో నడ్డి వాల్చకు. పశ్చిమంగా తలపెట్టి నిద్రించకు. నగనగా పడుకోకు. ఎప్పుడు పరిశుభ్రంగా ఉండు. ప్రాతకాలంలో సూర్యాభిముఖంగా నిలిచి షోడశోపచారాలతో నారాయణ పూజించి మంత్రజపం చేసి ముత్తైదులను సేవించి అర్చించు. అనుక్షణం నీ గర్భంలో శిశువు పెరుగుతూ ఉన్నాడు అనుకుంటూ ఉండు. మార్గశిరశుద్ధ పాడ్యమి నాడు ఈ పుంసన వ్రతం ప్రారంభించు. సంవత్సరంలోగా ఈ నియమాలకు భంగం రాకుండా చూసుకుంటే నీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. ఈ వార్త విన్న దేవేంద్రుడు వ్రతారంభం నాటి నుండి ఆవిడకు రహస్యంగా అన్ని సేవలు చేస్తూ వ్రతభంగం కోసం ఎదురు చూస్తున్నాడు. అనుక్షణం నియమాలతో గడుపుతున్న ఆవిడ ఒక సాయంకాలం అలసటతో అశుచిగా ఉండి కాళ్ళు కడగకుండా నిద్రించింది. ఆ అవకాశం చూసి దేవేంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించి లోపల పెరుగుతున్న శిశువును 7 ముక్కలు చేశాడు. 7 ముక్కలు 7 శిశువులు కాగా వారిని ఒక్కొక్కరిని మళ్ళీ 7 ముక్కలుగా నరికాడు. వారు 49 మందికి అయ్యారు. దేవేంద్ర, ఇంకాపు, మేము నీకు సోదరులం, మరుతులం, అనావర్తం నీ సేవలో ఉంటాం, మమ్మల్ని హింసించకు అన్నారు. అనంతరం వారందరూ సూర్య సంప్రకాశంతో గర్భం వెలుపలకు వచ్చి దేవేంద్రుని సరసన నిలిచారు. అప్పుడు దితి లేచి దేవేంద్రుని వైపు చూడగా ఇంద్రుడి చేతులు జోడించి, అమ్మా, నువ్వు వ్రతం ఆరంభించిన నాటి నుండి నియమభంగం కోసం ఎదురు చూస్తూ సేవించి అవకాశం దొరకగానే శిశువును చంపడానికి ప్రయత్నించాను. ఆ శిశువు 2 శిశువులుగా ఆవిర్భవించింది. నన్ను మన్నించు. కొడుకు చేసిన తప్పును తల్లి క్షమించకపోతే ఇంకెవరు రక్షిస్తారు అని పాదాల మీద వాలగా ఆవిడ కరుణించింది. శ్రీశుకుడు నోడాను, రాజా, దేవేంద్రుని యొక్క నిష్కపట భావమునకు దితి సంతుష్టాలయ్యను. ఆమె ఆజ్ఞ గైకొని ఇంద్రుడు మరుద్గణములతో కూడి ఆమెకు నమస్కరించి స్వర్గలోకంలోకి చేరాను. అనంతరం ఇంద్రుడు మరుత్తులకు యజ్ఞాల్లో హైర్భాగం, సోమపానం లభించే అవకాశం కల్పించాడు. మహారాజా, మరుద్గణముల యొక్క జన్మ శుభప్రదమైనది. దాన్ని గురించి నీవు అడిగిన ప్రశ్నకు సాకల్యముగా సమాధానం ఇచ్చి తిని ఇంకనూ నీవు ఏమేమి కోరుతున్నావు? అప్పుడు పరీక్షలు మహారాజు, మహాత్మా, నీవు పుంసన వ్రతం గురించి తెలిపితివి. ఆ వ్రత విధానం తెలియకూరుతున్నాను. శ్రీశుకుడు వచించను. పరీక్షలు మహారాజా, ఈ పుంసన వ్రతము సమస్త అభీష్టములను ప్రసాదించదు. స్త్రీ తన భర్త యొక్క అనుమతి తీసుకుని మార్గశిరశుద్ధ పాడ్యమి నాడు ఈ పుంసన వ్రతం ఆరంభించాలి. లక్ష్మీనారాయణను ఆరాధించి ఇట్లు ప్రార్థించాలి, ప్రభు, నీవు పూర్ణకాముడు, నీవు అపేక్షించవలసిన వస్తువు ఏదీనో లేదు. నీవు సకల విభూతులను సిద్ధులకు నిధివి. అట్టి నీకు నమస్కారం. నీవు సర్వశక్తిమంతుడు. అమ్మా లక్ష్మీదేవి, నీవు శ్రీ మహావిష్ణువుకు అర్ధాంగివి, మాయాస్వరూపిణివి. పురుషోత్తముని సద్గుణములను పుణికిపుచ్చుకున్నదారు. భాగ్యములకు నిధివి. జగన్మాతవు, నా ఎడ ప్రసన్నరాలోకము. నీకు నమస్కారం. రాజా, శ్రీ మహావిష్ణువును ఏకాగ్ర చిత్తముతో ఇట్లు ప్రార్థింపవలను. ఓ నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ విభూతిర్ బలిముపహారిణి అని షోడశోపచార పూజలు ఆచరింపవలను. ప్రభు, నీ కీర్తి పవిత్రమైనది. ఇరువురును ముల్లోకములకు వరములను ప్రసాదించినట్టు పరమేశ్వరులు. కావున గొప్పవైన నా ఆశలు, అభిలాషలు మీ అనుగ్రహముచే యథార్థములుగా నెరవేరునుగాక. ఈ విధముగా వరప్రదాతలైన లక్ష్మీనారాయణులు స్తుతింపవలను. పిమ్మట అతడి నుంచి నైవేద్యం తొలగించి ఆచమించి పూజలను ఆచరింపవలను.
దంపతులు ఇద్దరిలో ఎవరో ఒకరు చేసినప్పటికీ దాని ఫలం ఇరువురికి లభించును. ఆత్మశుద్ధి కొరకై తమ మనోరథములు ఈడేటకై ఆ స్వామికి నివేదించిన ప్రసాదమును మున్ముందుగా స్వీకరింపవలను. పరీక్షణ మహారాజా, శ్రీహరి యొక్క ఈ పూసల వ్రతమును విద్యుక్తముగా అనుష్ఠించిన పురుషులకు అభిషితార్థములు సిద్ధించును. ఇది సర్వశుభములను సకల మనోరథములను నెరవేర్చును. మహారాజా, మరుద్గణముల యొక్క పుణ్యప్రదమైన జన్మ వృత్తాంతమును ద్వితీయనర్చిన పూసల వ్రతములను వర్ణించుతుని. షష్ఠస్కందం సమాప్తం. హరయే నమః. వచన భాగ సప్తమస్కందం మొదటి అధ్యాయం. నారద యుధిష్ఠిర సంవాదము, విజయుల గాథ. పరీక్ష మహారాజు శ్రీసుకునితో, స్వామి, శ్రీహరి సహజముగా భేదభావం లేనివాడు, సముడు, పరిపూర్ణుడు, దివ్యమంగళుడు. కానీ ఆయన సామాన్య మానవుల వలె దేవతల పక్షం వహించి దైత్యులను ఏలవధించను. మహాత్మా, భగవంతుని సమత్వాది గుణముల విషయమున నా చిత్తమునందు గొప్ప సందేహం కలదు. దయచేసి దాన్ని తొలగింపు అని అడుగుగా శ్రీశుకుడు, మహారాజా, శ్రీహరి వృత్తాంత విషయమున నీవు సముచితంగా ప్రశ్నించితివి. నేను నా తండ్రి వ్యాధవ్యాసుని నమస్కరించి భగవంతుని లీలలను వర్ణించును. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.